అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్లా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీకు thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదండి. టిఫా స్కాన్ గురించి అయితే చెప్తున్నాను. ఈ టిఫా స్కాన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అంటే ఎన్ని రోజులు చేయించుకోవాలి, అండ్ దీనివల్ల జెండర్ తెలుస్తుందా, దీని యొక్క కాస్ట్ ఎంత, ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే చెప్తున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది. స్కానింగ్లో వచ్చేటువంటి హార్ట్ బీట్ని బట్టి జెండర్ తెలుస్తుంది అంటారు. అవన్నీ ఫేక్ అండి. సో అదైతే కరెక్ట్ అయితే కాదు. సో ఇప్పుడు ఈ యొక్క టిఫా స్కాన్లో అనేది ఏం చూస్తారంటే టాప్ టు బాటమ్, అంటే హెడ్ టు ఫుట్ వరకు మొత్తం అన్ని యొక్క ఆర్గాన్స్ ఎలా ఏర్పడ్డాయి, ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి టాబ్లెట్స్ వల్ల కానీ ఇలాగా నార్మల్గా అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో అయితే చేస్తారనమాట. ఈ స్కానింగ్ అనేది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేయడానికి మందుల వల్ల అయితే చేయగలిగేంత అయితే వాళ్ళు చేస్తారనమాట. ఇలాగనమాట. లేదంటే పుట్టినప్పుడు చాలా వాళ్ళు పిల్లల్ని మనం పుట్టిన తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళైతే ఈ టెస్ట్ అయితే ఈ స్కానింగ్ అయితే చేస్తారనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. సో అక్కడ వచ్చేసి ప్రతి ఒక్క స్కానింగ్కి ఎంత ఏంటి అని ప్రైస్తో సహా అక్కడ వాల్ మీద రాసిందనమాట. అదే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే ఓపీ రాపించుకొని కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట, ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి. ఇప్పుడైతే ఇంకా మనమే అనమాట నెక్స్ట్ అక్కడ కూర్చొని ఉన్నాము. అక్కడంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మెయిన్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అక్కడ బ్లడ్ కూడా తనది కూడా తీసుకున్నారు. ఎందుకంటే బ్లడ్ తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు పుట్టబోయే పిల్లలకు కూడా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని బ్లడ్ ఇద్దరిది కూడా టెస్ట్ అయితే చేస్తారనమాట అప్పుడు. సో ఇవన్నీ కూడా నేను ఎన్టీ స్కాన్లో చెప్పాను కదండి, సేమ్ అంతే మీనింగ్ అనమాట. అల్ట్రాసౌండ్ టిఫా అంటే కడుపు మీదగా చేస్తారనమాట ఈ యొక్క స్కాన్ అయితే. సో ఏ సింగిల్ లైఫ్ అంటే ఒకటే బేబీ ఉంది, సెపాలిక్ ప్రజెంటేషన్లో ఉందన్నమాట ఈ స్కానింగ్ తీసినప్పుడు. సో ఫీటల్ టోన్ అండ్ మూమెంట్స్ నార్మల్గా ఉన్నాయి. అండ్ కార్డియాక్ యాక్టివిటీ అనేది వచ్చేసి 163 ఉంది. ఇది వచ్చేసి ఉమ్మనీరండి. అమ్నోటిక్ ఫ్లూయిడ్ ఈజ్ అడిక్వేట్ అనమాట. ఓకే. ప్లెజెంటా యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఇలాగైతే రాస్తారనమాట. ఓకే. గ్రేడ్ 1లో అయితే ఉంది. సర్వైకల్ లెంత్ అనమాట 3.2 సెంటీమీటర్స్. ఓఎస్ క్లోజ్డ్. నేను ఆల్రెడీ ఎన్టీ స్కాన్లో అనేది ఇవన్నీ కూడా చెప్పాను కదండి, సేమ్ అదే మీనింగు. సో ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ అనమాట, మెజర్మెంట్స్. సో ఈ మెజర్మెంట్స్ అనేటివి బీపీడీ అంటే బైపెరామిటల్ డైమీటర్ అన్నమాట. సో ఇది వచ్చేసి తల భాగం ఎలా ఉంది ఏంటి అనేది చూస్తారనమాట. ఓకే. ఆ యొక్క దాన్ని బట్టి ఈ యొక్క గెస్టేషనల్ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. హెచ్సి అంటే ఫీటల్ హెడ్ సర్క్యూంఫరెన్స్ అన్నమాట. తల అన్ని వైపులా అంటే తల ముందు వెనుక ఇటుపక్క అటుపక్క ఉన్న మొత్తాన్ని కూడా ఎలా ఆర్గానిక్స్ అనేది మొత్తం ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేది చూస్తారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏసీ
ఏసీ వచ్చేసి ఫీటల్ అబ్డామినల్ సర్క్యూమోఫ్రెన్స్ అనమాట. అంటే బేబీ ఈ యొక్క 20 వీక్స్ 5 డేస్కి అనగా ఎలా ఉంది ఏంటి ఆ బేబీ యొక్క పొట్ట సైజు ఎంత సైజులో ఉందో అంత సైజులోనే ఉండాలన్నమాట. ఎక్కువగా ఉన్నట్లయితే ఏమైనా వాటర్ ఉందా, ఏమైనా ప్రాబ్లమా అనేటువంటిది చూస్తారనమాట. నేను ప్రతి దాన్ని కూడా పక్కనే ఇమేజ్ అనేది పెడతాను, మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఏసీ అంటే అది అన్నమాట. ఓకే, ఎఫ్ఎల్ ఫీటల్ హ్యూమర్ లెంత్ అన్నమాట. అంటే తొడలో ఉన్నటువంటి ఎముక భాగము ఎలా ఉంది ఏంటి అనేది చూస్తారనమాట. ఓకే, గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి అప్పటికి 20 వీక్స్ 5 డేస్ అయిందండి నేను చూపించుకున్నప్పటికీ. ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ 372 ± 54 గ్రామ్స్ ఉందన్నమాట. అంటే 1/2 kg పైనే ఉందండి మన బేబీ. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసి 8/7/2023 అనమాట. ± 2 వీక్స్ అటో ఇటో అవ్వచ్చు. ఓకే, ఈ యొక్క లాస్ట్ ఎల్ఎంపికి మనకు ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్కి ఈ యొక్క బేబీ వీక్స్ అండ్ లేదంటే మంత్స్ క్యాల్కులేట్ చేస్తారు కదండి. అది వచ్చేసి మన యొక్క లాస్ట్ ఎల్ఎంపికి ఎటువంటి సంబంధం ఉండదండి. ఎందుకంటే చాలా గ్యాప్ అయితే తేడా అనేది వస్తుంది. సో దాన్ని బట్టి అయితే క్యాల్కులేట్ చేయరనమాట ఈ వీక్స్ అనేటివి. ఓకే, ఈ వీక్స్ కానీ ఏవి కూడా క్యాల్కులేట్ చేయరు. బేబీ యొక్క గ్రోత్ అండ్ వచ్చేసి వెయిట్ని బట్టే వెయిట్ అండ్ గ్రోత్ ఈ మెయిన్ రెండింటిని కలిపి బేబీ యొక్క ఏజ్ అనేది క్యాల్కులేట్ చేస్తారనమాట. దీని యొక్క మెయిన్ రీజన్ అది అనమాట. ఇట్ఫా స్కాన్ కూడా ఎందుకు తీస్తారంటే టాప్ టు బాటం వరకు మొత్తం పార్ట్స్ అనేటివి ఎలా ఏర్పడ్డాయి, లేదా ఏమైనా లోపం ఉన్నదా అనేటువంటి ఉద్దేశంతో తీస్తారన్నమాట ఈ టిఫా స్కాన్ అనేది. ఓకే, ఫీటల్ సిఎన్ఎస్ ఇందులో వచ్చేసి మొత్తం వెన్నెముక్క అండి. స్పైన్ అండ్ పోస్టీరియర్ ఎలిమెంట్స్ ఆర్ నార్మల్. అంటే వెన్నెముక్క, మస్తిష్కము, జఠరికలు, మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఫీటల్ సిఎన్ఎస్ యొక్క మీనింగ్ అన్నీ నార్మల్గా ఉన్నాయని వచ్చిందండి. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే వెన్నెముక్కకు సంబంధించినది, మెదడుకు సంబంధించినది మొత్తం వాటన్నిటి గురించి అయితే ఫీటల్ సిఎన్ఎస్లో కవరింగ్ అవుతుంది అనమాట. ఓకే, ఫీటల్ ఎంఎస్కే సిస్టమ్ అంటే ఫేస్లో ఉన్నటువంటి నోస్ కానీ, ఇయర్స్ కానీ, ఐస్ కానీ, లిప్స్ కానీ, ఓకే, బోన్స్ కానీ, ఓకే, ప్రతి ఒక్క బోన్, ఓకే, అన్నీ కూడా ఫేస్ అపియర్స్ నార్మల్, అన్నీ కూడా నార్మల్. నేజల్ బోన్ అంటే నాసిక ఎముక అనమాట. అన్ని ఎముక బోన్స్, ఓకే, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో తీశారనమాట. ఈ యొక్క లింక్స్ అనేటివి నేను పక్కనే ఇమేజ్ కూడా పెడతాను, చూడండి. ఓకే, ఫీటల్ సివిఎస్ 4 ఛాంబర్స్ ఆఫ్ హార్ట్. అంటే హార్ట్లో ఉన్నటువంటి 4 గదులు. అండ్ వచ్చేసి గ్రేట్ విజల్స్ అంటే ఏంటంటే బొడ్డు తాడు అండి. అంటే ప్రవాహ మార్గం ఎలా ఉంది అంటే అవుట్ఫ్లో ఇన్ఫ్లో అని, అంటే బేబీకి ఎలాగా రక్త ప్రసరణ రక్తం అనేది ఎలా జరుగుతుంది. అండ్ ఇప్పుడు బేబీ కూడా కొంచెం ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటుంది కదండి, అది ఎలా జరుగుతుంది అనేటువంటి మొత్తం కూడా మనకు తెలుస్తుంది. ఎలా ఉంది ఏంటి అనేది చూస్తారనమాట. ఫీటల్ జియూఎస్ అంటే కిడ్నీస్ ఎలా ఉన్నాయి అనేటువంటిది చూస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బోత్ లంగ్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయని చూసారు, నార్మల్ అని వచ్చింది. ఫీటల్ జిఐటి స్టమక్ బబుల్ ఈజ్ విజువలైజ్డ్, రెస్ట్ ఆఫ్ ద బౌల్ అన్రిమార్కబుల్, కార్డ్ ఇన్షర్టేషన్ ఈజ్ నార్మల్, 3 విజల్స్ కార్డ్ సీన్ అంట. ఓకే, దీన్ని
దీని యొక్క మీనింగ్ ఏంటంటే బేబీ యొక్క స్టమక్ బబుల్లో ఏమైనా వాటర్ ఉన్నాయా, పొట్ట ఏమైనా ఉన్నంత పరిమాణంలో లేకుండా ఎక్కువగా ఉందా, అంటే ఎక్కువగా ఉంటే వాటర్ ఉన్నట్టండి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని చూసేదే స్టమక్ బబుల్ అంటారనమాట. ఇంప్రెషన్ అయితే చూశారు కదండి. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇంప్రెషన్లో మెన్షన్ చేస్తారు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే, లేకుంటే లేదనమాట. సో దీని యొక్క ఉద్దేశం అయితే అది. సో ఇంతే అనమాట. నాకు తీసినప్పుడు 20 weeks 5 days అయింది. షెపాలిక్ ప్రజెంటేషన్లో అయితే ఉంది. సో ఒకటే బేబీ అని చెప్పేసి వచ్చిందనమాట. ఇది నా యొక్క టిఫా స్కాన్. ఓకే, మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క ఈ యొక్క పార్ట్స్కి నేను అక్కడక్కడ ఇమేజెస్ కూడా పెట్టాను అనమాట. ఓకే, మీకు అర్థం అవడం కోసం.